అరికల కొబ్బరి బాత్ అన్నమాట. అరికలు అందరికీ తెలుసు, ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. చిరుధాన్యాలని మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకుంటూ ఉంటాం. సో అటువంటి అరికెలతో మనం ఈరోజు కొబ్బరి బాత్ తయారు చేయబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికెలు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, మిరియాలు కొద్దిగా, మెంతులు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, ఇంగువ తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. అరికల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా అరికలు ఇలా ఉడికించుకొని పెట్టుకున్నామండి. సాధ్యమైనంత వరకు కొంచెం పొడి పొడిగా ఉడికించుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనకు బాత్ కదా, ఇటువంటి పులావ్ బాత్ చేసుకున్నప్పుడు మరీ ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. తినడానికి కూడా మనకు కూడా ఒక చిన్న ఫీల్ ఉంటుందన్నమాట. అయితే మనము అరికెలు కొబ్బరి అంటే ఏంటి, ఇక్కడ కొబ్బరి పాలు వాడుతున్నాం అనమాట. కొబ్బరి పాలతో ఎంత మంచి టేస్ట్ వస్తుంది తెలుసా అండి. సరే, ముందు అరికెల గురించి మాట్లాడుకుందాం. అరికెల్లో మనకు చాలా అధికంగా ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ ఎప్పుడు ఎక్కువైతే తింటామో అప్పుడు మనకి డైజెషన్ చాలా బాగా అవుతుంది, కాన్స్టిపేషన్ లాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ముఖ్యంగా అరికెలు మనకు గర్భిణీ స్త్రీలను ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు, పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే బ్లడ్ లాస్ అయితే అవుతుందో, సో రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి రక్తాన్ని అంటే మనకి ఇంప్రూవ్ చేసుకోవడానికి అరికెలు చాలా బాగా సహాయపడతాయి. సో అందుకు ఎనిమిక్ గా ఉన్న వాళ్ళకు కూడా తినమని చెప్తూ ఉంటారు. అలాగే ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు పెంపొందించడానికి కూడా మనకు అరికెలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే కొబ్బరి పాలు గురించి మాట్లాడాలి అంటే కొబ్బరి పాలలోనే పాలు ఉన్నాయి అంటే ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గిస్తుంది. అంతేకాకుండా మనకు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కాలం అంటే మనకి వాతావరణం మార్పిడి వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ ని తగ్గించే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది కొబ్బరి పాలు. అందుకే కొబ్బరి పాలను ఎక్కువగా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కూడా. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. మరి అటువంటి కొబ్బరి పాల కాంబినేషన్ లో ఈ రోజు మనము అరికెలను ఉపయోగిస్తూ ఈ బాత్ తయారు చేయబోతున్నాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడవ్వాలి. మరి దీన్ని నేను నెయ్యితో స్టార్ట్ చేస్తున్నాను. నెయ్యితో మొదలు పెట్టేద్దాం. బాండి కాస్త వేడైంది కాబట్టి కాస్త నెయ్యి, పూర్తి నెయ్యితోనే చేస్తున్నానండి. లైట్గా మనకు నెయ్యి కరిగిన తర్వాత ఇక మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది మనకి బాక్సుల్లోకి, తర్వాత అల్పాహారంగా బ్రంచ్ లాగా తింటే కూడా చాలా చాలా మంచిది. నెయ్యి లైట్ కరిగింది కాబట్టి ముందుగా ఆవాలు, ఆవాలు కొంచెం మనకు లైట్గా చిటపటలాడిన తర్వాత, ఎందుకంటే నెయ్యిలో ఆవాలు జీలకర్ర వేగితే హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు దీంట్లో. అలా వేగితే వచ్చేటువంటి స్మెల్ అద్భుతంగా ఉంటుంది. అంటే ఇటువంటి వాటికి నెయ్యి చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. ఆ తర్వాత మిరియాలు, ఇది ఒకసారి వేయించేసుకుందాము. అంటే మనకి మిరియాలు చక్కగా ఘాటుగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆ తర్వాత అల్లం ముక్కలు, మన ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, ఇది ఒక్కసారి వేగాక చక్కగా ఇంగువ, తర్వాత మనకు మెంతులు కూడా కొన్ని వేసుకుందామండి, జస్ట్ లైట్గా. అంటే మనకు ఆ మెంతి రుచి రావడానికి, మెంతి రుచి ఎంత బాగుంటుంది. అలాగే ఎక్కువ వేస్తే మళ్ళీ పాడైపోతుంది కూడా, చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి బఠానీలు, వేయించుకున్న తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి లైట్గా వేయించేసుకుందాం. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, ఇది మనం పిల్లలకు కూడా హాయిగా పెట్టచ్చండి. ఇది ఒకసారి వేయించేసుకుందాం. క్యారెట్ వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత ఇదిగోండి బీన్స్ కూడా వేసుకుంటున్నాము. బీన్స్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. అంటే చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కూడా వేస్తున్నాం అనమాట. అంటే కొంచెం దాన్ని హెల్దీగా ఎవరు తిన్నా కూడా, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు తిన్నా కూడా
మనకు ఒకే ఒక ఐటెంలో అన్ని విలువలు అందేటట్టు. ఆ తర్వాత మనకి శనగపప్పు చూసారా, శనగపప్పును మనం ఆల్మోస్ట్ ఒక 60% ఉడికించేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము మష్రూమ్స్ కూడా వేసుకుంటున్నాం. మష్రూమ్స్ని ఇలా చక్కగా సన్నగా కట్ చేసుకున్నాము. మరి లావుగా వద్దండి, సన్నగా కట్ చేసుకొని కావాల్సినంత క్వాంటిటీ ప్రకారంగా వేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఎన్ని ఉన్నాయి చూసారా, వెజిటేబుల్స్, తర్వాత మష్రూము, శనగపప్పులు, పప్పులు కూడా ఉన్నాయి. ఆ తర్వాత కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకుంటే మనకు కూరగాయ ముక్కలు చాలా చక్కగా ఈజీగా ఉడుకుతాయి. మగ్గే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. చిట్కా చాలా మంది తెలుసు అనుకోండి, తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు కొంచెం మనకు వాటర్ పోసుకుందామండి. అంటే ఈ కూరగాయ ముక్కలు కొంచెం మనకు మగ్గాలి. ఇది లైట్గా మగ్గాలి. ఎందుకంటే మనం మష్రూమ్ కానివ్వండి, తర్వాత ఈ వెజిటబుల్స్ ఏవి కూడా మనం ముందుగా ఉడికించలేదు. అఫ్ కోర్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి, అది వేరే విషయం. శనగపప్పును మాత్రము ఒక్క పిసర ఎందుకు ఉడికించాము అంటే దీని కుకింగ్ టైం, దాని కుకింగ్ టైం ఒకటి కాదు కాబట్టి మనకు చక్కగా ముందే ఉడికించేసుకున్నాము. సో ఉడికించేసుకొని చక్కగా ఉప్పు వేసేసుకొని కలిపేసుకుంటున్నాం. చాలా సాత్వికమైన వంట అండి ఇది మాత్రం. ఎందుకంటే ఎన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, మనం ఎక్కడ ఏ ఎక్స్ట్రాగా ఏమి వేయట్లేదు. కేవలం కొబ్బరి పాల ఫ్లేవర్ మాత్రం ఇస్తున్నాం, మిరియాల ఫ్లేవర్ని మాత్రమే ఇస్తున్నాం. ఇది ఈ వంటలో మెయిన్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, ఇది కూరగాయ ముక్కలు ఖచ్చితంగా మనకు ఒక 5 నిమిషాలు సమయం పడుతుంది. ఎందుకంటే దీని తర్వాత మనకు ప్రాసెస్ అంటూ ఏం లేదండి. జస్ట్ అరికల్ని మనం ఆల్రెడీ ఉడికిచ్చేసాం కాబట్టి అది వేసి కలిపేయడమే కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. చూసారా, చక్కగా మష్రూమ్ అయితే చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది అనుకోండి. ఇలా చక్కగా మెత్తపడిపోయింది కూడా. అంతే, మరి ఫుల్గా మనకి పిసపిసగా అలా పేస్ట్గా అవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి. ఒక 80% వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి అరికలు ఏవైతే ఉన్నాయో ఇలా పొడి పొడిగా ఉడికించుకున్నాం కదా, దాన్ని చక్కగా ఇలా వేసేసుకుందాం. ఇది ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. మనం వేసిన ఉప్పులు, వెజిటేబుల్స్ అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం కాబట్టి చివరిగా మన ముఖ్యమైన మరో ఇంగ్రీడియంట్ ఏంటి ఈరోజు, అరికెలతో పాటు కొబ్బరిపాలు. సో ఒక్కసారి ఇలా చక్కగా కొబ్బరిపాలు కలిపేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఎక్కువ అక్కర్లేదండి, మనకు ఆ ఫ్లేవర్ మటుకు ఫ్లేవర్ కోసం చేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకున్నాము. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాము. మన సర్వింగ్ ప్లేట్ చూసారా, చక్కగా మా సూర్యారావు గారు ఎదురు చూస్తున్నారు. చక్కగా టేస్ట్ చేద్దామని చెప్పి ఈ బౌల్ చేతిలోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. మంచి కొబ్బరిపాల కమ్మదనము, అరికెల కమ్మదనము, చక్కటి వెజిటేబుల్స్ రుచి చాలా చాలా బాగుంటుందండి. ఎంత సాత్వికంగా చేసామో, దీన్ని మనం హడావిడి చేయలేదండి అసలు. ఈ వంటని చాలా సాత్వికంగా చేసాం. ఓకే, ఇలా ప్లేట్ కూడా చాలా బాగుంది. వంట కూడా ఆరోగ్యమైన విలువలతో చక్కగా టేస్టీగా ఉంటుంది 100%. ఇదైతే చెప్పగలరు. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే అరికెల కొబ్బరి బాత్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికెలు 1 కప్పు, కొబ్బరి పాలు 1/2 కప్పు, మిరియాలు కొద్దిగా, మెంతులు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, ఇంగువ తగినంత, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. అరికెల కొబ్బరి బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో ఆవాలు, మిరియాలు, అల్లం ముక్కలు, ఇంగువ, మెంతులు, పచ్చి బఠానీలు, కరివేపాకు వేసి వేగాక అందులో క్యారెట్ ముక్కలు, బీన్స్, ఉడికించిన శనగపప్పు, మష్రూమ్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన అరికెలు,
కొబ్బరి పాలు పోసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరికల కొబ్బరి బాత్ రెడీ.